థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ప్రతి ఒక్కరిలో సేవ చేయాలనే ఒక ఖచ్చితంగా మాకు కోణీయం అయితే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లా వర్ధనపేటకి రావడం జరిగింది. మనతోని లయన్స్ క్లబ్ని ముందు పెట్టుకొని లయన్స్ క్లబ్ ద్వారా గత 9 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఒక వండర్ఫుల్ ఒక అద్భుతమైన కపుల్ సునీల్ ప్రియాంక గారు మనతోనే ఉన్నారు. సో ఇక్కడ వర్ధనపేట లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా బుద్ధా సునీల్ గారు ఉన్నటువంటి పరిస్థితి. సో వీరి నుంచి కొంత క్లియర్ అండ్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొత్త సంవత్సరం రాబోతుంది, డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాము. సో వర్ధనపేట ప్రెసిడెంట్గా వీరు ఇప్పటిదాకా హాఫ్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ ఉంది. సో ఇంకా రాబోతున్నటువంటి 6 మంత్స్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు, ఇప్పటికే చాలా డెవలప్మెంట్ చేసినట్టుగా ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. సో ఇవన్నీ క్లియర్ కట్గా ఇప్పుడు ఇంటర్వ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్తే, బాగున్నాం సార్. ముందుగా BVR న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలు సార్. ఓకే, నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన BVR ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఓకే సార్, నేను మీ గురించి తెలుసుకొని వచ్చింది ఏంటంటే వర్ధనపేట లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు. అవును. ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ అయిపోయిందా? 6 మంత్స్ అయిపోయింది. 6 మంత్స్ ఎండింగ్లో ఉంది. 6 మంత్స్ ఎండింగ్లో ఉంది. ఏం చేసింది సార్ ఈ 6 మంత్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈ మంత్ మేము ఒక 30 నుంచి 35 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మాకు లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చేయడం జరిగింది. దాంతో పాటుగా నీడెడ్ పీపుల్, అవసరం ఉన్న వాళ్ళకి డయాబెటిక్ క్యాంప్స్, ఐ స్క్రీనింగ్ క్యాంప్స్, తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళకి క్లాత్స్ డొనేషన్ చేయడము, హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ చేయడము, హన్మకొండ సహృదయ వృద్ధాశ్రమం ఉందండి, దాంట్లో ఒక 3 times 4 times మేము వాళ్ళకి ఫుడ్ డొనేషను, తర్వాత దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, ఇలా సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినాము. ఇక్కడ మాకున్నటువంటి ప్రాథమిక ఆసుపత్రిలో పేషెంట్స్కి అవసరం ఉన్నటువంటి కొన్ని నీడెడ్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న పాఠశాలల్లో వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. మైలారం స్కూల్లో పిల్లలకి నోట్బుక్స్, రాయపర్తి స్కూల్లో పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, వారికి నోట్బుక్స్, తర్వాత డిక్షనరీలు, అలా ఇవన్నీ 6 మంత్స్లోనే చేసి 6 మంత్స్లోనే చేసాం సార్. నిజంగా వర్ధనపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మీరు ఇప్పటికే చాలా చేసేసిండ్రు, అంటే చాలా చెప్పిళ్ళు ఇప్పటిదాకా. నిజంగా ఇంకా హాఫ్ ఉంది మీకు. ఇంకా ఏం మీ ప్లానింగ్స్ ఏంటి? ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు చలికాలం. ఓకే, నేను 2023లో సెక్రటరీగా చేశాను. అప్పుడు ఒక 100 మెంబర్స్కి అట్లా మేము మా క్లబ్ నుండి అందరము చర్చించుకొని ఒక BOD సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక 100 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసినాం. ఈ సంవత్సరం వచ్చేసి సహృదయ దాంట్లో ఒక 50 నుంచి 60 మెంబర్స్ వరకు వాళ్ళకి దుప్పట్ల పంపిణీ చేసినాము. నెక్స్ట్ ఇంకా మాది ఇయర్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఈ BOD కార్యక్రమం నిర్వహించడం కొంచెం మొన్నటి వరకు ఎలక్షన్స్ తర్వాత బిజీ షెడ్యూల్ ఉండడం ఈ మంత్ మేము BOD కార్యక్రమం నిర్వహించుకోలేకపోయినాం. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వగానే మేము ఒక BOD కార్యక్రమం నిర్వహించుకొని ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ మాకు కొన్ని ఉన్నాయి, వాటిని మేము చర్చించుకొని ఇంకా సేవతో ముందుకు పోవాలనుకుంటున్నాం. సార్ ఇక్కడ ఎలక్షన్స్ అనే ఒక మాట అన్నారు మీరు. ఓకే, పాలిటిక్స్కి మీకు సంబంధం ఉందా? మాకు పాలిటిక్స్కి ఎలాంటి సంబంధాలు లేవు. మా దాంట్లో కుల, వర్ణ, లింగ భేదాలు ఏమి ఉండవు. ఎవరైనా మా దాంట్లోకి వచ్చి సేవ చేయొచ్చు. మేము ఎవరికైనా సేవ చేస్తాం. అవసరార్థులకి సేవ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. నీడీ పీపుల్స్కి మీరు హెల్ప్ చేయాలి. ఓకే. సో నేను ఒక మాట విన్న, వాస్తవమేనా? మీరు అంటే యాజ్ ఏ ప్రెసిడెంట్గా కాకుండా సేవలు చేసినటువంటి మీ తరుణంలో కొంతమంది మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారే మాట కొంత బయటకు వస్తూ ఉంది, నమ్మొచ్చా దీన్ని? నిజమా సార్? కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనము కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కొందరికి అవి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఓకే. కాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళను మనం నచ్చినా నచ్చపోయినా అది చేసే సేవ, మనం సేవ చేయాలనుకున్నప్పుడు చేయాలి. కొంతమంది మనల్ని డిస్కరేజ్ చేయాలని చూస్తారు, కొంతమంది మనకి ఎంకరేజ్ చేయాలని చూస్తారు. ఎంకరేజ్ని మనము సహకారంగా తీసుకోవాలి, డిస్కరేజ్ని కూడా సహకారంగానే తీసుకొని ముందుకు పోవాలి. కాకపోతే మనల్ని కలుపుకోపోయినా అందరినీ మనం కలుపుకొని పోతేనే ఒక లీడర్గా ముందుకు పోగలుగుతామనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ఓకే మేడం, నమస్తే. యాక్చువల్లీ సార్ ఏమో 9 సంవత్సరాల నుంచి ఉన్నారు లయన్స్ క్లబ్లో. అవునండి. బట్ మీరు 9 సంవత్సరాల నుంచి లేరు కదా? లేనండి. ఎప్పటి నుంచి ఉన్నారు? నేను 2 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ లో ఉంటున్నానండి. 2 years నుంచి ఉన్నారు. అవును. ఎందుకు వచ్చింది మేడం? సూటి ప్రశ్న. లయన్స్ క్లబ్ లో సార్ ఉన్నారు, మీరు ఎందుకు వచ్చినట్టు? మా హస్బెండ్ చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్ని చూసి నాకు కూడా మెంబర్షిప్ గా జాయిన్ కావాలనిపించింది, జాయిన్ అయ్యానండి.
2 years అవుతుంది కదా, అవును. ఈ 2 సంవత్సరాల్లో మీరు పర్సనల్గా ఏమైనా చేసారా? అంటే క్లబ్ తరఫు నుంచి పిల్లలకు స్టేషనరీ ఇచ్చాము, స్కూల్ పిల్లలకి, ప్లస్ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ చేసాము. గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపినాం. గ్రామ పంచాయతీ సిబ్బంది సొంత డబ్బులతో మా పంపారు? సొంత డబ్బులతోనే సొంత ఇచ్చినాం. డబ్బులతో. అవునండి. అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారు అట్లా? ఈ ఇయర్ అయితే ఇచ్చినాము, దేవుడు కల్పించినప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వాలనుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసినటువంటి సేవలకు గాను అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వాట్ ఎవర్ మొన్న ఏం చేశారంటే లాస్ట్ 3 months చేసినటువంటి సేవలన్నింటినీ గుర్తించి మొన్న ఒక 1.5 month బ్యాక్ నాని గార్డెన్లో ఒక అవార్డ్స్ నైట్ నిర్వహించడం జరిగింది. దానికి గాను మా రీజియన్ వరకు ఉన్న దాంట్లో బెస్ట్ క్లబ్గా మా క్లబ్ని ఫస్ట్ బెస్ట్ క్లబ్గా మాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. బెస్ట్ క్లబ్ మా ఆర్సీలో మా రీజియన్కి మా క్లబ్ బెస్ట్ క్లబ్. ఎందుకంటే మేము ఏదైతే లయనిజంలో ఒక కంపల్సరీ చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, వాటిని మేము నిర్వహించడం జరిగింది. జరగడం వల్ల వారు మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు చాలా సేవలు చేసి ఉండాలి కదా, చాలా సేవలు చేసారు కదా, సో ఇవన్నీ మీకు అంటే గుర్తుకున్నాయా? అప్పటి నుంచి 2016 ఐ థింక్. ఎస్ 2016. అప్పటి నుంచి మీరు ఒకసారి చెప్పండి సార్, బ్రీఫ్గా చెప్పండి సార్. ఓకే, 2016 నుంచి మేము జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మేము చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మాది ఇక్కడ ఏంటంటే రూరల్ క్లబ్. మా రూరల్ క్లబ్లో ఎక్కువగా మేము బాగా ఇన్వాల్వ్ అయి చేసిందంటే హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఏంటంటే నీడెడ్ అవసరార్థులకు అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది, రక్తదాన శిబిరాలు, తర్వాత నెక్స్ట్ హై డొనేషన్ హై స్క్రీనింగ్ క్యాంప్స్, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్. దాంతోపాటు ప్రతి చిన్న పాఠశాలల్లో హెల్త్ కిట్స్, ప్రాథమిక సంబంధించినటువంటి హెల్త్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఉండొచ్చు కానీ గుర్తుకు రావట్లేదు. ఇంకొకటి మా ఇక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇన్వర్టర్ అవసరం ఉందని చెప్పంటే మా క్లబ్ చిన్న నాయకులు వారి ద్వారా మేము ఒకటి ఇన్వర్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పేద విద్యార్థిని, ఆమె చదువుకోవడానికి అత్యుత్తమైన చదువు కావాలి అని అనుకునే విద్యార్థి చదువుకోలేకపోతున్నాను బాధపడుతున్న క్రమంలో మా క్లబ్ నుంచి ఒక 35,000 రూపాయలు ఆమెకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఎన్ని చెప్పుకున్నా కూడా 2 మేజర్ సార్, విద్యా, వైద్యం. ఇక్కడ వైద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా సార్? మీరు రాయపర్తిలో ఉన్నాం మనం. ఉంది. మేము మా ప్రాథమిక హెల్త్ క్యాంప్స్లో మా క్లబ్ సేవలను గుర్తించి లయనిజంలో లయన్స్ ఇంటర్నేషనల్ నుండి ఒక ఈసీజీ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము మా క్లబ్ హయాంలో అక్కడ అందజేయడం జరిగింది. అది మేము అది చేయగలిగినాం అంటే మేము సంతోషిస్తున్నాం దానికి. ఓకే, సో వైద్యం చెప్పిళ్ళు, గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు మేము రాయపర్తి, కొత్తూరు, తర్వాత మైలారం, ఈ జెడ్పిఎస్ఎస్ చిన్నపిల్లల ప్రాథమిక పాఠశాలలో ఎక్కువ మంది పిల్లలకి స్టేషనరీ, ఆల్ ఇన్ వన్ బుక్స్, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కింద పెడితే వాళ్ళకి ప్లేట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఈ ఇయర్ కూడా ఒక 4 schools లో చేయడం జరిగింది. అది ఎక్కడెక్కడ అంటే ఒకటి మేత్రాజుపల్లి అనే ఊరు ఉంటుంది, అక్కడ ఒక తండ విలేజ్ లో ఒక 3 గ్రామాలు కలిపి ఒక 3 తండాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ. 3 తండాలకు సంబంధించిన పిల్లలందరినీ ఒకే స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆట వస్తువులు, స్టేషనరీ, ప్లేట్స్. స్ట్రెంత్ ఎంత ఉండే సార్ అప్పుడు? మొన్న ఈ 6 months లోపల మీరు ప్రెసిడెంట్ నా ప్రెసిడెంట్ లోనే ఒక 7,500 రూపాయల వర్త్ ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేము. ఓకే, అదొకటి. నెక్స్ట్ మళ్ళీ మైలారం స్కూల్లో నోట్ బుక్స్ ఒక 8, 9, 10 3 classes వాళ్ళకి ఒక 50 నుంచి 60 మెంబర్స్కి మొత్తం నోట్ బుక్స్ పంపిణీ చేస్తాం. రాయపర్తిలో 9th, 10th పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, ఒక బ్యాగ్ వర్త్ వచ్చేసి 300 అట్లా ఉంటుంది. ఎన్ని బ్యాగ్స్? ఒక అరౌండ్ 50 బ్యాగ్స్ పంచాము. ఓకే, సో మీ గవర్నర్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటే? మా గవర్నర్ గారు కె చంద్రశేఖర్ ఆర్య గారు, వారి పీరియడ్లో మేము ప్రెసిడెంట్గా చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారు చాలా సౌమ్యులు,
వారు ఎలా అంటే ఏదైనా మాకు టార్గెట్స్ కానీ మాకు ఏదైనా చేయాల్సింది ఉంటే మాకు వాట్సాప్ లేదా జూమ్ మీటింగ్ అలాంటివి నిర్వహించి మాకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన కార్యక్రమాలను మేము చూసి చెప్పకుండా మాకు సాధ్యమైనంత రీతిలో మేము చేయడం జరుగుతుంది. వారు ఈ సంవత్సరం ఓకే మంచి మంచి సేవా కార్యక్రమాలతో ముందున్నారని మేము భావిస్తున్నాం. సార్ లాస్ట్ టైం రాయపర్తికి కూడా ఒక క్లబ్ ఉండే, ఈసారి రాయపర్తి క్లబ్ ఉందా? రాయపర్తి క్లబ్ లేదండి, ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. వర్ధనపేట క్లబ్ లోనే ఎక్కువ మంది రాయపర్తి సభ్యులం ఉన్నాం. వర్ధనపేట పేరు మాత్రమే వర్ధనపేట, ఉన్నది మొత్తం రాయపర్తి సభ్యులమే ఉన్నాం దాంట్లో. ఓకే, అది మీకు టార్గెట్స్ ఉంటాయి కదా, ఇంతమందిని మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఇంతమందిని చేయించాలని ఉంటుంది. మేము ఈ సంవత్సరంగా కొత్త మెంబర్స్ని ఒక 2 జాయిన్ చేయడం జరిగింది. ఎక్కువ మెంబర్స్ని జాయిన్ చేయడం వలన సమస్య ఏం జరుగుతుందంటే, మా క్లబ్లో 60 మంది ఉండేది. వాళ్ళు క్లబ్లో మీరు ఫస్ట్ ఇందాకే అడిగారు ఏమైనా మీరు సమస్యలు ఎదుర్కొన్నారా అని అడిగారు. ఏ ప్రెసిడెంట్ అయినా కూడా ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రతి సంవత్సరం వారి సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టుకోవాలి. లయనిజంలో వారు ఏం చేస్తారంటే వారి సొంత డబ్బులు పే చేయకుండా వారి క్లబ్లో కొనసాగుతారు. ఆ డబ్బులు కట్టే క్రమంలోనే ప్రెసిడెంట్ సగం ఇబ్బందులకు గురవుతాడు. ఇక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే వారికి ఇబ్బంది జరుగుతుంది. అలాంటి మెంబర్స్ని తీసుకోకుండా క్వాలిటీ మెంబర్స్, సేవ మరియు మిత్రత్వం రెండో ఉన్నటువంటి సభ్యులను జాయిన్ చేసుకొని వారి నుంచి సేవ తీసుకొని ప్రజలకి ఆ సేవని అందించే మార్గంలో పోవడం కోసము మేము బాగా ఎక్కువ ఆలోచిస్తాము. క్వాలిటీ లేని మెంబర్స్ని తీసుకోవడం వల్ల ఇయర్ వాళ్ళు వస్తారు, జాయిన్ అవుతారు, ఒక 1 year 2 years ఉంటారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం కాకుండా లయన్స్ క్లబ్లో ఏమున్నది ఏం లేదు అది ఇదని మన లయనిజంని తప్పుదోవ పట్టిస్తారు. అలాంటి మెంబర్స్ని పెంచుకోవడం కన్నా క్వాలిటీ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉంచుకొని ముందుకు పోవాలనేది మా కోరిక. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ టార్గెట్ ఎంతమంది? ఓకే అది మీరు చెప్పింది ఓకే, క్లారిటీ ఓకే బాగానే ఉంది. కానీ యాక్చువల్లీ టార్గెట్ అంటూ మీరు ఒక 20 మందిని జాయిన్ చేయాలా, 30 మందిని చేయాలా, 10 మందిని చేయాలా? మీరు ఇప్పటికీ 2 జాయిన్ చేయించారు కదా. యాక్చువల్లీ టార్గెట్ అంటూ ఉంటుందా? టార్గెట్ అంటూ ఏమి ఉండదు. మనము జాయిన్ చేయాలి అనేది ప్రతి సంవత్సరం గాను ఒక 5గురిని లేదా 6గురిని జాయిన్ చేయాలి అనేది ఉంటుంది. ఓకే, మేము మా క్లబ్ నుండి ఏం చూస్తామంటే క్వాలిటీ మెంబర్స్నే చూస్తాం. సార్ ఎందుకు సార్ రాయపర్తికి క్లబ్ ఉండకూడదు? మెంబర్స్ అంతా రాయపర్తి వాళ్ళే, ఇప్పుడు ఎందుకు ఈ పేరు మీద రాయపర్తి అనే పేరు మీద క్లబ్ ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న వర్ధనపేట క్లబ్ని ఇప్పుడు మేము మళ్ళీ కొత్త రాయపర్తి క్లబ్ చేస్తే వర్ధనపేట ఉన్న క్లబ్ పోయి రాయపర్తి క్లబ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఉన్నారు రాయపర్తి క్లబ్. అసలు వర్ధనపేటలో ఎవరు లేరా? ఒక్క మెంబర్ ఉన్నారు వర్ధనపేట నుండి. ఓన్లీ 1 మెంబర్ ఉన్నారు. మిగతా ఆల్మోస్ట్ కొందరు హన్మకొండలో ఉంటారు, కొందరు రాయపర్తిలో ఉంటారు. అని అదృష్టవంతులు. ఆయన పేరు ఒక్కరు ఉంటే వర్ధనపేట అనే పేరు మీద క్లబ్ని స్థాపించిన వ్యక్తులలో ఒకరు ఉన్నారు. వారు పీడీజీ గారు, ముచ్చరాజిరెడ్డి గారు. ముచ్చరాజిరెడ్డి గారు వారు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు క్లబ్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు లేరు. చార్టెడ్ మెంబర్స్ వారు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు మా క్లబ్లో. ఓకే, సో మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? 6 months ఉంది ఇంకా మీకు రిమైనింగ్ యాజ్ ఏ ప్రెసిడెంట్గా. ఓకే, ఇంకా మేము చైల్డ్హుడ్ క్యాన్సర్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లయన్స్ క్విస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని స్కూల్లో నిర్వహించాల్సినవి. తర్వాత ఇప్పుడు ఇంకా ఈ చలికాలం పూర్తి అవ్వలేదు కాబట్టి ఇంకా కొంతమందికి అవసరార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయాలనేది ఉంది. ఎక్కడ వాళ్ళకి సార్ దుప్పట్లు పంపిణీ? ఇక్కడ ఓన్లీ రాయపర్తి. మేము ఏం చేసామంటే లాస్ట్ చేసినప్పుడు కొంచెం పూర్ అయి ఉండి 50 years దాటిన అబోవ్ 50 years చేసుకొని మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్ మాకు సెక్రటరీ అన్నమాట. ఇప్పుడు నో ప్రజెంట్ ఆయన మాజీ గానీ మాకు ఆయన సెక్రటరీ లయన్స్ క్లబ్ లో ఉన్నారు. వారు ఏంటంటే వారికి ఎక్కువ జనాలు ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది కదా, ఎక్కువ మంది గురించి తెలుసుంటాయి కదా. అలా మేము చూస్ చేసుకొని 110 peopleని అట్లా చూస్ చేసుకొని వాళ్ళకి మేము ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి పోయి ఇవ్వడం జరిగింది. ఓకే, అట్లా. ఓకే, సూటి ప్రశ్న ఏంటంటే ప్రతి సంవత్సరం ఇట్లా డబ్బులు కట్టుకుంటా ఇట్లా చేయడం వల్ల మీకేమొస్తుంది అనేది ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసి? నన్ను చాలా మంది అడిగారు మీ లయనిజంలో ఏముంటది అని అడిగారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటది, గుడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్ ఏదో ఒకటి మొత్తానికి ఉంటది. ఆ హ్యాబిట్ ఏంటంటే మాకు ఒకసారి ఈ వ్యక్తిగా ఆలోచిస్తే ఇది అవసరమా అనుకుంటే ఏదైనా అవసరం లేదు. ఒకసారి మా లయనిజంలోకి వచ్చి దాంట్లో సేవా కార్యక్రమం చేసి ఒక సేవ తీసుకున్నటువంటి వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మాత్రమే
దాని విలువ తెలుస్తుంది. ఆ ఆనందాన్ని మేము చాలా మంది కళ్ళలో చూసినాము, దాన్ని మేము ఫీల్ అయినాం. కాబట్టి మేము లయనిజంలో కంటిన్యూ అవుతున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. యా, ఒక వర్ధనపేట ప్రెసిడెంట్గా మీ క్లబ్లో ఎంతమంది ఉన్నారు మొత్తం? 37 మంది ఉన్నాం. 37 మంది గురించి ఏం చెప్తారు? వాళ్ళందరూ మీతోని ఓకే, 37 మందిలో మాదేంటంటే ఒక లయన్ లేడీస్ ఒక 11 మంది ఉన్నారు. లయన్స్ అంటే మేల్ వచ్చేసి 26 మెంబర్స్, ఫీమేల్ వచ్చేసి 11 మెంబర్స్. ఈ 11 మెంబర్స్ మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవడం వల్ల మా అలాగే వాళ్ళు కూడా అవడం వల్ల ఏంటంటే మాకు సేవా కార్యక్రమాలు ఏది చేసినా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం. అందరికీ వెల్గా ఏంటంటే సెటిల్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మా క్లబ్లో. ఎవరు కూడా ఈ డబ్బులు వెచ్చించడం కోసమైనా సేవా కార్యక్రమాలు చేయడం కోసమైనా వెనకాడే వాళ్ళు ఎవరు లేరు. అందరి సహకారంతో ముందుకు పోతుంది క్లబ్. ఇంకా ముందు కార్యక్రమం ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకు పోతామని చెప్పగలుగుతున్నాం. యా, ఇప్పటిదాకా హాఫ్ అయింది కదా సార్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా. మీరు సొంత డబ్బులు ఎంత వెచ్చించారు? సొంత డబ్బులు ఓకే అంటే సేవా కార్యక్రమాల పరంగా అంటే ఏ రోజు కూడా అట్లా లెక్క చేసుకోలేదు. అప్రాక్సిమేట్లీ ఒక 20,000 30,000 అట్లా అయిందా? ఒక 30,000 వరకు. 30,000 వరకు అయిందా? యా, ఓకే. సో ఇది కాకుండా మీరు సొంతంగా సేవలు చేసిందేమో గ్రామ పంచాయతీ వాళ్ళకి డ్రెస్సుల పంపిణీ. ఓకే. తర్వాత ఇంకెక్కడ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఇన్వైట్ ఇచ్చింది మా వేరే క్లబ్ నుంచి. ఓకే. నేను సొంతంగా అంటే స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది స్కూళ్ళల్లో. ఎక్కడైనా కుట్టు మిషన్లు ఇచ్చిలా మేడం? లేదండి, కుట్టు మిషన్లు ఎక్కడ ఇవ్వలే. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? 2 సంవత్సరాలు అయింది, మీరు కూడా ఉండాలనిపిస్తుందా? లేదు ఇక వద్దు నాకు ఇలా అని అనిపిస్తుంది? లేదండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకరికి సేవ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. మీరేం గమనించలే మేడం? మీరేం గమనించిల్లు? 2 సంవత్సరాల నుంచి వెళ్ళి సేవలు చేస్తూ ఉన్నారు, మీరేం గమనించిల్లు? సేవలు అంటే వాళ్ళకి మీరు ఇచ్చినప్పుడు, నీడీ పీపుల్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ లయన్స్ క్లబ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే అవసరం ఉన్న వాళ్ళకు మనం కావాల్సిన హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, అందరు సహకరించుకుంటారా? చాలా బాగా అందరు. ఓకే సార్, మీకు పైనుంచి డబ్బులు వస్తాయని ఒక వాదన ఉంది. వస్తుంది సార్. పైనుంచి అంటే అది దేనికి వస్తుంది? ఓకే, ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి బాగా. అవును, ఫ్లడ్స్ వచ్చినప్పుడు LCIF నుంచి ఫండ్స్ వచ్చినాయి. LCIF ఫండ్స్ ని వాళ్ళు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఇంకా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కె చంద్రశేఖర్ ఆర్య గారు కొంత అమౌంట్ దానికి యాడ్ చేసి చాలా మందికి నేను 1-2 రోజులు అక్కడ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఏటూరు నగరం దగ్గర. 300-400 పీపుల్స్కి నిత్యావసరాల సరుకులు మరియు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కాదు, ఏటూరు నగరంలోనే అక్కడికి తీసుకెళ్లి నీడెడ్ పీపుల్ అంటే ఇబ్బంది పడ్డ వాళ్ళు. ఎన్ని రోజులు జరిగిన సమస్య? అది ఒక వారం రోజులు జరిగింది. 1 వీక్ మొత్తం 1 వీక్ ఒక్కొక్క ఏరియాని చూస్ చేసుకోవడము, అక్కడికి పోవడము, సొంత వెహికల్ తో హన్మకొండ నుండి ఇక్కడైతే ఏ ఊళ్ళో అయితే పంచాలనుకుంటున్నామో అక్కడి వరకు తీసుకెళ్లడము, వాళ్ళని అవసరార్థులను పిలిచి లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడము, ఆ విధంగా చేయడం జరిగింది LCIF ఫండ్ నుంచి. ఇంతకుముందు గత జరిగిన రోజులలో కూడా LCIF నుంచి చాలాసార్లు ఫ్లడ్స్ వచ్చినా లేదంటే ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినా ఏవి వచ్చినా కూడా మాకు కొంత అమౌంట్ రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ని షేర్ చేయడము, ఆ షేర్ చేసి అవసరం ఉన్న క్లబ్ వాళ్ళకి అర్జీ పెట్టుకుంటూ వచ్చిన అమౌంట్ని వాటిని సద్వినియోగం చేయడం జరుగుతుంది. సార్ ఎక్కడ కూడా అమౌంట్ని ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుందా సార్? సేవలో ఫ్రాడ్ అనేది ఏముంటుందండి, 100 రూపాయలు ఇచ్చి మనం ఐటమ్ తీసుకొస్తాము, అది 10 మందికా 20 మందికా ఎంతమంది అవసరార్థులు ఉంటే అవసరార్థులకు ఇస్తాం. దాంట్లో మనము ఇంకా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు క్లబ్ మెంబర్ ఉంటాడు, తన జన్మదినం పైనుంచి డబ్బులు వస్తాయన్నారు కదా, పైనుంచి డబ్బులు వచ్చేది 20,000 వస్తే అలా 10,000 యూటిలైజ్ చేసి 10,000 జేబులో పెట్టుకుంటే అది ఫ్రాడ్ అవుతుందా? ఆ విధంగా ఉండదు సార్. ఇది ఒక్కరు కాదు, ప్రతి ఒక్కటి అకౌంట్ త్రూఅవుట్ అకౌంట్ ద్వారానే వస్తాయి, చెక్కుల రూపంలో వస్తాయి. మనకి LCIF నుంచి వచ్చిన ఏ ఫండ్ కూడా రూపాయి కూడా చేతికి ఇవ్వడం జరగదు, చెక్ ద్వారా వస్తుంది. ఆ చెక్ ద్వారా వచ్చిన అమౌంట్ మేము అకౌంట్లో వేసుకుంటాము. విత్డ్రా చేసేటప్పుడు ఒక 3 బ్యాంక్ అకౌంట్ వాళ్ళు 3 ఉంటారు. ఒక BOD సమావేశం ఏర్పాటు చేసుకొని మనం పలానా సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, మనకి ఇంత డబ్బు వచ్చింది, ఈ డబ్బుకి ఇంత కొంచెం యాడ్ చేసి మనం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం. దాంట్లో 10 రూపాయలు తినాలి అనుకునే అవసరం ఉన్న వ్యక్తులు ఎవరు లయనిజంలో కొనసాగరు.
నేను సూటి చెప్పాల్సింది ఏంటంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళే లైనిజంలో కంటిన్యూ కాగలుగుతారు. ఎల్సీఎఫ్ నుంచి వచ్చిన డబ్బులను లేదా వేరే ఇంకెవరైనా సేవా కార్యక్రమాలు నిర్వహించామని మనకు డబ్బులు ఇస్తే మనం వాటిని వాడుకోవాలనుకునే ప్రసక్తి ఆ సిచ్యువేషన్ అనేది రాదు, ఎక్కడ అవకాశం ఉండదు అని నేను అనుకుంటున్నాను. మీరు మీరు ఎవరిని చూసి లైనిజం ఎంచుకున్నారు అసలు బిఫోర్ ఇలా ఎంటర్ కాకముందు? ఓకే, అంటే మా నియర్ మా మామయ్య గారు, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాకు తెలిసిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు లైనిజంలో జాయిన్ అయ్యారు నాకన్నా 1 year, ఒక 1 year 2 years బిఫోర్. అంటే నేను 2016లో జాయిన్ అయ్యాను, వాళ్ళు 2014లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నేను ఒకసారి ఒక స్కూల్లో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ నిర్వహించారు వాళ్ళు. అయితే హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తే ఎక్కడ ఉన్నామంటే పలానా దగ్గర ఉన్నామన్నారు. అక్కడికి నేను వెళ్ళడం జరిగింది అనుకోకుండా, అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్వహించిన సేవా కార్యక్రమం చూసాక అరే మనం ఎందుకు లయనిజంలో ఉండొద్దు, ఆ పిల్లలు చిన్న పిల్లలందరూ ఒక్కసారి అందరు నిలబడి థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధన్ పెట్టాలి వాళ్ళు అప్రిషియేషన్ చేసారు. నేను దానికి బాగా కనెక్ట్ అయినా అరే మంచిగా ఉంది కదా ఇది, మనం ఎన్నో చేస్తుంటాం మనము, అవి ఇవి మనకు గుర్తింపునివ్వవు. ఒకసారి ఏది చేయాలన్నా ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఆ ప్లాట్ఫామ్ అనేది లయన్స్ క్లబ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను లయనిజంలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు వాసవి క్లబ్ లో కూడా ఉన్నారా? ఓకే, నేను వాసవి క్లబ్ లో కూడా ఉన్నాను, 3 years నుంచి ఉన్నాను. ఇప్పుడు నేను సెక్రటరీగా కొనసాగుతున్నాను దాంట్లో. అంటే ప్రెసెంట్ వాసవిలో ఉన్నారు, లయన్స్ క్లబ్ లో రెండిట్లలో ఉన్నారు. ఓకే, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు రెండిట్లలో? ఖచ్చితంగా ఉండాలంటే ప్రతి సంవత్సరం ఇందులో మనీ డిపాజిట్ చేయాలి, అందులో డిపాజిట్ చేయాలి. ఎస్, ఎంత డిపాజిట్ చేయాలి సార్? లైనిజంలో ఎక్కువ ఉంటుంది అమౌంట్ పే చేయడము, వాసవి క్లబ్ లో మాత్రం తక్కువ ఉంటుంది. వాసవి క్లబ్ లో నామమాత్రంగా 1000-1500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. లయన్స్ క్లబ్ లో మాత్రం 7000 రూపాయలు సబ్సిడీ. మేడం గారు కూడా వాసవిలో ఉన్నారు? వాసవిలో మేడం ఉన్నారు, నేను ఉన్నాను. ఓకే, ఇద్దరు. అంటే మీ ప్రోద్బలంతోనే మేడం గారా? అలా ఏం లేదు, ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాం. ఇద్దరు వాసవిలో. లైనిజంలో మాత్రం నేను 2016లో. వాసవిలో మీ సేవలు చెప్పండి, యాక్టివిటీస్. వాసవి ఇంచుమించు ఏంటంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఈ లయనిజంలో ఏదైతే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామో అదే విధంగా వాసవిలో కూడా చేయడం జరుగుతుంది. సేమ్ బ్యానర్ మీదనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే వ్యక్తి 2 సేవలు చేసినప్పుడు రెండిట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కామన్ గా. ఓకే, మేము అదే చేస్తాం. ఓకే, ఓకే. సో ఇంకా నీడీ పీపుల్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ? ఇంకా ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి సార్? యాక్చువల్లీ ఎక్కువ మేజర్ సమస్య అసలు ఏంటిది అన్నట్టు? ఇక్కడ మేజర్ సమస్య అంటే మాకు విలేజ్ ఉంది, కానీ ఇక్కడ మెయిన్గా మా విలేజ్లో కొంత వర్షాలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడే వాటర్ ఇళ్ళకి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి అదొకటి జరగాలి. మాకు మెయిన్గా ఇక్కడ రోడ్ పైన సైడ్ డ్రైనేజ్ కరెక్ట్గా లేదు. సైడ్ డ్రైనేజ్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ ప్రాబ్లం జరగదు. అది ఒకటి నాకు బాగా సమస్య. కాకపోతే మా లైనిజం నుండి మాత్రం అంత పెద్ద వర్క్ చేయాలంటే అది మా వల్ల కాదు, అది నేను చేయలేకపోతున్నాను ఆ విషయంలో. ఓకే మేడం, మీకు ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా మేడం? లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు, వాసవి క్లబ్, వాట్ ఎవర్, ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? ఫలానా చేయాలి అనేది ఏమైనా డ్రీమ్ ఉందా మీకు? ఏం లేదా? మీరేమన్నా ప్రెసిడెంట్ అవ్వాలి అనే కోరికలు ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ మెంబరేనా? మెంబర్ గానే ఉంటారా సార్? మీకు పదవులు ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఉందా సార్? ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ పదవిని సద్వినియోగం చేసుకొని ఈ సంవత్సరం ముందుకెళ్ళిన తర్వాత మాకు ఎలా అంటే ప్రెసిడెంట్ అయ్యే వరకు మాత్రం మా క్లబ్లో ఉంటుంది. ప్రెసిడెంట్ తర్వాత ఏది కావాలన్నా జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్ అవ్వాలంటే క్లబ్ పరిధిలో కాకుండా డిస్టిక్ పరిధిలో ఉంటుంది. అది ఆ డిస్టిక్ వాళ్ళు మా సేవలను గుర్తించి వాళ్ళు ఏమన్నా పెద్ద పదవులు ఇస్తే మేము చేయగలుగుతాం. చేయడానికి రెడీగా ఉన్నారా? ఓకే, చేస్తాం సార్. ఓకే, అంటే మీరు గవర్నర్ కానీ సంసిద్ధంగా ఉన్నారా? గవర్నర్ అంత పొజిషన్ అనేది కాదండి, మామూలుగా జెడ్సీ, ఆర్సీ అలాంటి పొజిషన్ అంటే చేయగలుగుతాం, కానీ గవర్నర్ అంత స్థాయి మనది కాదండి. ఓకే, సో మీరు ఇప్పుడు ఇదే సేవలు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ప్రజాప్రతినిధిగా ఒక సర్పంచ్గా గెలిచి ఇదే సేవలు ఇక్కడ మీ గ్రామ ప్రజలకు చేయొచ్చు కదా? ఓకే, ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఇందాక మీరు అడిగారు ఏంటంటే క్వశ్చన్, మీరు ఎల్సీఎఫ్ నుంచి కానీ వేరే ఏదైనా ఫండ్ వచ్చినప్పుడు ఏమైనా దుర్వినియోగం జరుగుతుందా అని అడిగారు. అవును క్వశ్చన్. అవును, ఒక సేవ చేయాలనుకున్నప్పుడే మీరు దుర్వినియోగం జరుగుతుందా అని క్వశ్చన్ రేజ్ అయింది. అలాంటి మేము రాజకీయంగా చేస్తే ఇంకెన్ని వండాలు వస్తాయండి. మేము వ్యాపారం చేసుకుంటాం. వ్యాపారంలో ఏంటంటే మేము ఆర్యవైశ్యులము. మాకు బేసికల్గా ఏంటంటే మాకు కొంచెం మేము సంపాదించిన డబ్బులో కొంత చారిటీ చేయాలనే మనస్తత్వం మాకు ఉంటుంది. ఆ మనస్తత్వం ఉంది కాబట్టి మేము లయనిజంలో చేస్తున్నాము.
ఇప్పుడు మేము అనవసరంగా అంటే అది మాకు అవసరం లేదు, అది మాకు అవసరం లేదు, మాకు అనవసరమే కదా. ఇప్పుడు రాజకీయాల్లోకి పోయి మేము సేవ చేయాలంటే దానికి మేము అర్హత కలిగిన వాళ్ళం కాదనుకుంటున్నాను నేను. ఓకే, నా ఒపీనియన్. ఓకే. సో ఇప్పటిదాకా ఈ లయన్స్ క్లబ్ ద్వారా మీరేం నేర్చుకున్నారు? మీరు 9 సంవత్సరాల నుంచి మీకు లయన్స్ క్లబ్ ఏం నేర్పించింది, మీరేం నేర్చుకున్నారు? ఓకే, మేము ఏంటంటే లయన్స్ క్లబ్లో ముఖ్యంగా మాకు నేను తెలుసుకున్నది అయితే ఒకటే అండి, పెద్ద స్థాయి వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉండరు. లయనిజంలో అంతా సమానమే. పెద్ద ఎంతో వాళ్ళ నార్మల్ టైంలో వాళ్ళ లైఫ్లో మనకు వాళ్ళ అపాయింట్మెంట్ కాదు, కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా అవకాశం లేని వ్యక్తులతోటి మేము కూర్చొని మాట్లాడగలుగుతాము. వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి, సత్సంబంధాలు ఉంటాయి. మేము ఏమైనా అవసరం వచ్చినప్పుడు, మాకేమైనా ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్ లైఫ్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, నేను ఒక లయన్ మెంబర్గా ఉన్నా, నేను వర్ధనపేట క్లబ్లో ప్రెసిడెంట్ సార్ అంటే ఓకే నేను కూడా లయన్ మెంబర్ని, నేను కూడా లయనిజంలో ఉన్నాను. ఆ విధంగా మాకు ఏదైనా కష్ట సుఖాల్లో మాకు సహకారం పొందే విధంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పటిదాకా అవార్డ్స్ వచ్చినాయి, మీకు మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఓకే, ఇంకా మీకు డ్రీమ్స్ ఉన్నాయా? డ్రీమ్స్ అంటే మేము మామూలుగా నా పీరియడ్లో ఒకటి ఏదైనా మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలని పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాము. మేము దానికోసం కొంచెం ప్రణాళికలు కూడా చేయడం జరిగింది. అది ఏమైనా సహకరిస్తే ఈ ఇయర్ చేస్తామని అనుకుంటున్నాను, నెక్స్ట్ రాబోయే 6 monthsలో. ఇక్కడైనా బస్ స్టాప్ లో అవసరమా సార్? బస్ స్టాప్ అని కాదు కానీ మాకు ఒక లయన్స్ భవన్ అవసరం ఉంది. లయన్స్ భవన్ కోసము నిర్మాణం కోసం ఇక్కడే రాయపర్తి సరౌండింగ్ లో ఒక లయన్స్ భవన్ నిర్మించుకోవాలనుకుంటున్నాము. దానికి కావాల్సినటువంటి జాగాని సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. అది అయితే నేనున్న పీరియడ్ లో అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు జాగా కొనాలంటే డబ్బులు, ఓకే, ఫస్ట్ జాగా కొనడానికి డబ్బులు, తర్వాత కట్టియాలి కదా, దానికి కూడా డబ్బులే కావాలి. ఇప్పుడు ఇది మీ క్లబ్ వాళ్ళ డబ్బులేనా, పై నుంచి వస్తాయా డబ్బులు? దానికి ఎలాంటి డబ్బులు రావండి, మీరే క్లబ్ నుండే మేము 37 మెంబర్స్ క్లబ్ లో ఉన్నటువంటి సభ్యులను చేసుకోవాలి. సీనియర్ నాయకులు ఎవరైనా వాళ్ళకి ఏమైనా చేయాలనిపిస్తే గవర్నర్, తర్వాత పీడీజీ గారు, ఎస్విడి గారు, ఎఫ్ఈడి గారు, వాళ్ళు కూడా పాస్ట్ గవర్నర్లు, వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా మాకు సాయం చేయొచ్చు. లేదు అంటే బయట పీపుల్ ఎవరైనా మీరు అన్నట్టు ఇందాక అన్నట్టుగా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకి ఏమైనా చేయాలి సహకారం, క్లబ్కు సరే వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ గుర్తించి వాళ్ళు ఏమైనా ఇస్తే మేము సపోర్ట్ తీసుకుంటాం. ఓకే, అంటే ఇంచుమించుగా ఒక భవన్ ఇప్పుడు కట్టాలంటే ఫస్ట్ ల్యాండ్ కొనాలి, తర్వాత కట్టాలంటే అంటే ఇంచుమించుగా ఎంత అవుతుంది? ఒక 40 లక్షల వరకు అవుతుంది. 40 lakhs విత్ ల్యాండ్ అండ్ 40 lakhs, 30 నుంచి 40 లక్షలు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 30 to 40 lakhs. అట్లయితే ఈచ్ క్యాండిడేట్ 1 lakh పడాలి. అంటే మీరు 37 మెంబర్స్ ఉన్నారు, 1 lakh అండ్ అబోవ్ ఇవ్వాలి మీరు. ఇప్పుడు వరకు మేము మా క్లబ్ నుండి ఒకటి దానికి సంబంధించినటువంటి నిర్మించడం కోసం ఒక దాని కమిటీ వేశారు. కమిటీ వేసి వాళ్ళు మనిషికి 1,25,000 అట్లా డిపాజిట్ అట్లా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది వేరే సభ్యులను కూడా అంటే వేరే ఉంటారు కదండి లైన్లో, వాళ్ళని కూడా అడగడం జరిగింది. కొంత అమౌంట్ కూడా దానికి ఇనిషియేట్ తీసుకొని ముందుకు పోతున్నాము. రాబోయే రోజుల్లో అందరం కలిసి దాన్ని ఒక అనుకొని మేము మా అందరు ఇవ్వడానికి ఓకే అగ్రీ అయి ఉన్నాం. ఇప్పుడు మీ టీం దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? ఇప్పుడు మా టీం దగ్గర ఏం డబ్బులు ఉండవు అసలు. మీకంటూ ట్రెజరర్ వాళ్ళ దగ్గర ట్రెజరర్ ఉంటాడు. మేము ఏం చేస్తామంటే ఇయర్ స్టార్టింగ్ రోజే ఫస్ట్ డే రోజే మాకు ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజే మేము క్లబ్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ మొత్తం పే చేసుకుంటాం. చేసుకొని సేవా కార్యక్రమాలు ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా, ట్రెజరర్గా వాళ్ళు, మా క్లబ్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని, వివాహ దినోత్సవాలు పురస్కరించుకొని వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. మాకేమైనా మీరు ఇందాక అడిగారు ఎల్సీఎఫ్ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తాయని, అలాంటివి ఏమైనా ఫండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము ఆ అకౌంట్లో వేస్తాం. ఆ విధంగా వేస్తే కొంత 20 నుంచి 30 వేలు ఉంటుంటుందేమో అంతే అమౌంట్, కానీ అంతకంటే ఎక్కువ అమౌంట్ అయితే లేదు మా దగ్గర. ఓకే సార్, ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఉంటాయా మీకు? ఎవ్రీడే ప్రోగ్రామ్స్ అంటూ ఏముండవు, మనం నిర్వహించుకుంటే నిర్వహించుకోవచ్చు. మామూలుగా లైనిజంలో ఎట్లా ఉంటుంది అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ప్రోగ్రామ్స్ బాగా స్పీడ్గా జరుగుతాయి ఏ క్లబ్ నుండి అయినా. ఇంకా పోతుంటే కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు ఈ టైంలో జెడ్సీ జోన్ సోషల్ తర్వాత ఆర్సీ మీట్స్ జరిగే టైం ఇది. ఈ టైంలో కొంచెం సేవా కార్యక్రమాలు కొంచెము స్లో అవుతాయి. మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ స్పీడప్ అయిపోతాయి అది. ఓకే మేడం, ఫైనల్లీ ముగించే ముందు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా?
ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్లీ. సేవలు అందిస్తూ ఉన్నారు, గత 2 సంవత్సరాలుగా సేవలు చేస్తూ ఉన్నారు యాజ్ ఎ మెంబర్గా. ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్. కొత్త సంవత్సరం రాబోతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా లయన్స్ క్లబ్లో జాయిన్ కావచ్చు, చాలా బాగుంటుంది. లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి చేసే సేవల వల్ల కలిగే ఆనందం చాలా బాగుంటుంది. అంతే. కొత్త సంవత్సరం రోజున ఎవరికైనా ఏమన్నా అంటే మీరు ఫ్యూ వర్డ్స్. అంటే ఇప్పటివరకైతే ఇంకేమనుకోలేదు, ఎందుకంటే మా స్వామి మాలలో ఉన్నారు కాబట్టి అంటే అసలు ఏం చేయట్లేదు, నేనైతే ఏం పాల్గొనట్లేదు కార్యక్రమాలలో. ఓకే, ఏదైనా ఉంటే చాలా. అదేంటి సార్, మీరు మాలలో ఉంటే మీరు పార్టిసిపేట్ అవ్వరా? లేదు అలాంటివి ఏం లేదు. కాకుంటే ఏంటంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం దూరంగా ఉండడం జరిగింది. జనవరి 5th తర్వాత నేను రిమూవ్ అయింది, అంటే మాల వితరణ జరుగుతుంది. తర్వాత మళ్ళీ సేమ్ లయనిజము నా వ్యాపారము అన్ని చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడైనా పడిపూ అంటే అక్కడికి వెళ్ళాలా, శబరిమల వెళ్ళాలనా? వెళ్ళాలి. ఓకే సార్, ఫైనల్లీ ముగించే ముందు ఏం చెప్పాలనుకుంటారు మీరు సమాజాన్ని ఉద్దేశించి? ఎందుకంటే సమాజాన్ని ఉద్దేశించి చెప్పేంత కెపాబిలిటీ, అంత స్థాయి మీకు ఉంది. ఎందుకంటే మీరు సేవలు చేస్తూ ఉన్నారు, చాలా గొప్ప, దాన్ని మించింది ఏం లేదు. సేవలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప పని అది. సమాజాన్ని ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజాన్ని ఉద్దేశించి చెప్పడం అంటే లయనిజం గురించి అడుగుతున్నారా లేక మామూలుగా సమాజం పట్ల అసలు సమాజం ఎట్లా ఉంది? మీరు సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏమేమి చూస్తూ ఉన్నారు లైవ్లో, మీరు చూస్తున్నారు? ఓకే. అయితే లయనిజం సేవలు చేసినప్పుడు ఏంటంటే కొంతమంది దాన్ని ఒక రకమైనటువంటి దృక్పథంలో సేవ చేస్తున్నారు, బాగానే ఉందని కొంతమంది అప్రిషియేషన్. వీళ్ళకి దాంట్లో ఏదో ఆంతర్యం ఏదో ఉంది, ఏదో వస్తేనే సేవ చేస్తారు వీళ్ళు, లేదంటే వీళ్ళు ఎందుకు చేస్తారు, వీళ్ళు వేరే ఇతర కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు పెడతారు, సేవ గురించి తక్కువ పెడతారు అనే భావాలు ఉంటాయి. చాలా తప్పు అది. లయనిజంలో జరిగేది ఏంటంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మేము ఇప్పుడు మనం ఏదైనా పని చేసినప్పుడు మనం చేస్తున్న పని 10 మందికి తెలియాలంటే ఒకటి మనం దాని గురించి ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయనప్పుడు మనం ఏం చేసినా తెలియదు అది. మేము మా లయనిజంలో ఏంటంటే మేము చేసినప్పుడు కొన్ని మీటింగ్స్ జరుగుతాయి, బిఓడి మీటింగ్స్, జోన్ లెవెల్ మీటింగ్స్, ఆర్సీ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్ జరిగినప్పుడు ఇంత ఖర్చు వెచ్చించే బదులు ఈ ఖర్చులను కూడా సేవలకు వినియోగించవచ్చు కదా అంటారు. కొన్ని క్లబ్ల వాళ్ళు ఉంటారు, కొన్ని సీనియర్ క్లబ్స్ ఉన్నారు, తొర్రూరు, తర్వాత హన్మకొండ, వరంగల్లో పెద్ద క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళు రోజుకు 5-6 సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాంటి క్లబ్లను గుర్తించాలంటే ఒక మీటింగ్ ఉండాలి. అలాంటి మీటింగ్స్ ఉన్నప్పుడే ఒక క్లబ్ను గుర్తించడం జరుగుతుంది. ఆ క్లబ్ గుర్తించిన క్లబ్ వాళ్ళు ఇంకా ముందుకు సేవలు చేయడానికి పోవడం జరుగుతుంది. అలాంటి వాటిని చేయాలంటే అవసరార్థుల నుండి, తర్వాత ఈ సమాజం నుండి కూడా మాకు కొంచెం దాని ఏమంటారు, కృతజ్ఞత లాగా వస్తే వాళ్ళు మమ్మల్ని మంచిగా భావించి మాకు సహకారం అందిస్తే మేము ఇంకా సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడం కోసం ముందుంటామని చెప్పదలుచుకున్నాను. ఫైనల్ ఒక క్వశ్చన్తో ముగిద్దాం ఇద్దరికి. ఫస్ట్ మీరు చెప్పండి మేడం, సార్లో మీకు నచ్చే ఒక క్వాలిటీ? ఏదైనా అందరికీ మంచి చేయాలనుకుంటారు, సహాయం చేయాలనుకుంటారు. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అది సహాయం చేయాలనుకుంటారు. సార్ మీరు చెప్పండి, మేడంలో మీకు నచ్చే క్వాలిటీ? మేడంలో నచ్చే క్వాలిటీ అంటే ఏదైనా మాకు అనుకూలంగా మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏ పనినైనా చేసుకుంటూ ముందుకు పోతాము. వారికి నచ్చలే అని చెప్తుంది, నచ్చింది అని చెప్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నట్టు చెప్తుంది. దాన్ని బట్టి ముందుకు పోవడం జరుగుతుంది. అది చేయాల్సిన కార్యక్రమం అయితే కంటిన్యూ చేస్తాను, లేదు అంటే ఆపేస్తాను. కాదు సార్, నాకు ఒక డౌట్. బయట చాలా మంది కపుల్స్ అంటే హస్బెండ్స్ చేసే పని చేస్తున్న క్రమంలో డబ్బులు ఖర్చు అయ్యే పని ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సతీమణి వద్దు, ఎందుకు చేస్తున్నావు, డబ్బులు ఇట్లా అది ఇది అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. కొన్ని గొడవలు కూడా అవుతాయి. మీ ఇద్దరికి అట్లాంటి? మాకు ఇప్పుడు ఏంటంటే క్లబ్లో చేసే కార్యక్రమాలు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి తనకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఆ షాప్లో ఇద్దరమే ఉంటాం. ఖచ్చితంగా నేనేం చేస్తున్నా అనేది ఆమెకు తెలుస్తుంది. తెలిసినా కూడా ఏ రోజైనా కూడా అది ఏంటి కార్యక్రమం చేసేది, ఏదైనా తప్పు చేసినప్పుడు, చెడు కార్యక్రమాలకు నిర్వహించినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం తప్పు అంటారు. కానీ మేము చేసే సేవా కార్యక్రమం దాని విలువ ఏంటో వాళ్ళకి తెలుసు, అర్థం అవుతుంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఆబ్జెక్ట్ చేయడము, గొడవ చేయడం అలాంటివి ఏం లేవు. అలాంటి సందేహం కూడా ఏం అవసరం లేదు. ఒక ప్రెసిడెంట్గా, వర్ధనపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మీ క్లబ్ మెంబర్స్ అందరికీ కొత్త సంవత్సరం
రాబోతుంది కొత్త సంవత్సరం రోజున మీరు ఏమైనా ఎనీ మెసేజ్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ విన్నపం 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. ఓకే, మా లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధన్నపేట సభ్యులకు, సీనియర్ నాయకులకు మరియు ఇప్పుడున్న నాతో ఉన్నటువంటి ట్రెజరర్ సెక్రటరీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈ సంవత్సరం కూడా మీ సహకారంతో, తోడ్పాటుతోటి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుద్దాం. మన క్లబ్ను డిస్ట్రిక్ట్ స్థాయిలో నిలబెడదాం. మంచి సేవా కార్యక్రమాలు చేసి మనం బెస్ట్ క్లబ్గా మన ఆర్సీలో అయితేంది, మన డిస్ట్రిక్ట్లో అయితేంది, మన క్లబ్కు మంచి పేరు తీసుకురావాలి. కొత్త సభ్యులను, సేవా దృక్పథం ఉన్న కొత్త సభ్యులను చేర్పించుకొని ముందుకు పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సార్ ఇంకో క్వశ్చన్, ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? అంటే ప్రాపర్ మనిషి ఉండాలి అన్నారు మీరు ఇందాక. అవును, ప్రాపర్ మనిషి అంటే ఏంటిది? మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు మేము ఎలా డిఫైన్ చేస్తామంటే, ఒక 10 రూపాయలు సంపాదించే శక్తి ఉంటేనే 1 రూపాయి ఖర్చు పెట్టగలుగుతారు. అవును, ఇప్పుడు మామూలుగా అంటే ఎవరిని కించపరచడం కాదు, డెఫినెట్ గా డబ్బు అనేది సేవ అంటేనే డబ్బు ఖర్చు. అవును, ఖర్చు పెట్టే స్థాయి ఉన్న వాళ్ళని తీసుకోవడం ఫస్ట్. డబ్బు ఖర్చు పెట్టే స్థాయి ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఫస్ట్ ఉంటుంది. కొంతమందికి డబ్బున్నా ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ఉండదు. కొంతమందికి డబ్బు లేకున్నా కూడా సేవ చేయాలనే దృక్పథం ఉంటుంది. సేవ చేసే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళే కాదు, సేవ చేయాలనుకుంటే ఒక డబ్బే కాకుండా ఎన్నో రకాలైనటువంటి సేవలు ఉన్నాయి. అలాంటి సేవలు నిర్వహించాలనుకునే వాళ్ళని కూడా మా క్లబ్లో తీసుకోవడం జరుగుతుంది, ముందుకు పోవడం జరుగుతుంది. యా, ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి రావాలనుకుంటే ఆయన ఎంత పే చేయాలి? ఓకే, 7,000 రూపాయలు ఎవ్రీ ఇయర్. 7,000 రూపాయలు ఇంటర్నేషనల్ పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 2,500 రూపాయలు కొత్తగా జాయిన్ అయినందుకు అడ్మిషన్ ఫీజుగా తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కాదు, 7,000 మాత్రం ప్రతి సంవత్సరం కట్టాల్సి ఉంటుంది. మరి పెరుగుతుందా? 7,000 తర్వాత 7,000 డాలర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, డాలర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ డాలర్ రేట్ పెరిగినప్పుడు పెరుగుతుంది, డాలర్ రేట్ తగ్గినప్పుడు తగ్గుతుంది. అవును, యా ఓకే. యా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన ఇండియా వ్యక్తి అని నేను విన్నాను. యా, ఇది నిజంగా గొప్ప విషయమేనా? చాలా గొప్ప విషయము. వారు మన భారతదేశంలో ఉండడం గర్వంగా ఉంది. యా ఓకే. 14 lakhs ప్లస్ ఉన్నారా మొత్తం ఓవరాల్ గా? 1.4 వరల్డ్ వైడ్ 1.5 మిషన్ 1.5 నడుస్తుంది. అది దాని దగ్గరలోకి వెళ్తున్నాము, డ్రాప్ అవుతున్నాం, దగ్గరికి వెళ్తున్నాం, డ్రాప్ అవుతున్నాము. అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మన దేశం సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మనం ఈ సంవత్సరం దాన్ని ఛేదించాలని అనుకుంటున్నాం. ఓకే, అది వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది. యా, నిజంగా ఇంత లక్షల మందిలో మీరు కూడా భాగస్వాములై సేవలు అందిస్తూ ఉన్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇట్లనే కంటిన్యూ ఉంటున్నా మీరు కూడా మధ్యలో ఎప్పుడైనా ఆగే? నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది క్లబ్లో అయినా. ఏదైనా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా క్లబ్ని ఏ రోజు వదలలేదు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, అది ఒక హ్యాబిట్. అది హ్యాబిట్ని అలవాటు, అది ఒక మంచి అలవాటు. మంచి అలవాట్లని దూరం చేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతిరోజు నిత్యము నడక, వ్యాయామము అవి ఏ విధంగా అయితే ఒక భాగం అయితే ప్రతి మనిషికి, నాకు లయనిజం అనేది ఒక భాగంగా మారిపోయింది. అది దాన్ని నేను వదలడం అంటూ ఉండదు. నాకు ఆర్థికంగా, శారీరకంగా సహకారం ఉన్నంతకాలం నేను క్లబ్లో కొనసాగుతా. ఈ క్లబ్బా, వేరే క్లబ్బా, ఏ క్లబ్బా అనేది నాకు సంబంధం లేదు. ఖచ్చితంగా లయనిజంలో మాత్రం ఉంటా. ఎస్, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.